యవనస్తురాళ్లకు అందరికీ కూడా ప్రభువునందు బిడ్డలైన మీ అందరికీ ఈ వాక్యం వింటూ చూస్తున్న ప్రతి బిడ్డకు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభములు ప్రైజులను తెలియజేస్తున్నాను. మనకు దేవుని వాక్యములో యవనస్తుల గురించి సామెతల గ్రంథం అంతా కూడా ధ్యానం చేస్తున్నాం. సామెతలు అవి వాగ్దానాలు కావు, అవి మన జీవితాన్ని చక్కబరుచుకోవడానికి అవి మార్గదర్శకులై ఉన్నాయి. అవి మనకు మార్గం చూపిస్తున్నాయి. మన జీవితాలను సరిచేసేది ఈ సామెతల గ్రంథం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సామెతల గ్రంథంలో నుండి అనేకమైన విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. మరి గత వారం కూడా దేవుని వాక్యాన్ని మనం అదే వచనంలో నుండి ధ్యానం చేశాం. అబ్రహాము గురించి విన్నాం, ధ్యానం చేస్తున్నాం. ఇస్సాకు గురించి ధ్యానం చేశాం. ఈరోజు మరి ఒక దైవజనుడు, దేవునికి ఇష్టడైనటువంటి, దేవునితో పోరాడి గెలిచినటువంటి, పేరు మార్చబడినటువంటి యాకోబు గురించి, ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు గురించి నేర్చుకున్నాం. మరి ఒకసారి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపులకు విసుగవద్దు. ప్రియదేవుని బిడ్డలారా, యెహోవా శిక్షను తృణీకరించకూడదు. మన జీవితాలలో మనలను తన పరిశుద్ధతకు, తన చిత్తానికి మరి ఎక్కువ సన్నిహితంగా సిద్ధపరచడానికి దేవుడు కొన్నిసార్లు మనలను శ్రమలకుండా, కష్టాలకుండా నడిపిస్తూ ఉంటాడు. అనేకమైన శ్రమలు, కష్టాలు రావడానికి అనుమతిస్తూ ఉంటాడు. మనకు యోగు భక్తుని జీవితంలో కూడా చూశాం. కనుక ఆయన అనుమతితోటే మనకు కష్టాలు, శ్రమలు సంభవిస్తూ ఉంటాయి. అలాగని దేవుడిని దూషించకూడదు. అబ్రహాము, తండ్రి అయిన అబ్రహాము దేవుడిని దూషించలేదు, ఇస్సాకు దేవుడిని దూషించలేదు, యోబు దేవుడిని దూషించలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తోత్రములు కలుగునుగాక అని దేవుడిని స్తుతించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాధను, వేదనను అనుభవించే విశ్వాసులను ఆదరించడానికి అనేక వాక్య భాగాలు పరిశుద్ధ గ్రంథములో మనకు అనుగ్రహింపబడింది. ఈ వాక్యాలను ఉపయోగిస్తూ మరి దేవుని వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అబ్రహాముకు బాధలు వచ్చాయి, నోవహుకు బాధలు వచ్చాయి, ఇస్సాకుకు కష్టాలు వచ్చాయి, యాకోబుకు కూడా కష్టాలు, బాధలు, శ్రమలు వచ్చాయి. కానీ దేవుడు వారిని ఆదరించాడు ప్రత్యక్షంగా. వారికి ఈరోజు నీ చేతిలో, నా చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం వారికి లేదు. ఈరోజు దేవుడు మనకు ఈ గ్రంథాన్ని అనుగ్రహించాడు. ఈ గ్రంథం ఏదో చేతిలో పట్టుకొని తిరగడానికి, తలకాని కింద పెట్టుకోవడానికి కాదు. అది చదివి దానిలో ఉన్న ఆదరణను పొందుకోవడానికి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము మనలను ఆదరిస్తూ ఉంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, 5వ వచనం 12వ అధ్యాయము 5వ వచనంలో, మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము,
విసుగకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మర్చిపోవద్దు అని అర్థం అన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాస్తున్నాడు. హెబ్రీయులు అనగా అబ్రాహాము సంతానం. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చెల్లాచెదరైపోయారు యూదులందరూ. ఆ పరిస్థితిలో అబ్రాహాము సంతానమైనటువంటి హెబ్రీయులు వాళ్లకు అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ సామెతల గ్రంథం అనేది హెచ్చరిక. మన జీవిత విధానం, మనం నడుచుకునే విధానం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దానికి కొన్ని వచనాలు పరిశుద్ధ గ్రంథములో మీకు తెలియపరుస్తాను. మీరు మీ గృహాల్లో చదువుకోండి, దానిని ధ్యానించుకోండి. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనంలో యోబు అంటున్నాడు, నేను వెళ్ళు మార్గము నా యేసుకు తెలుసు. శోధింపబడిన మీదట నేను సువర్ణముగా మార్చబడతాను. దేవుని బిడ్డలారా, మనకు అనేకమైన శోధనలు, బాధలు, కష్టాలు ప్రస్తుతం ప్రపంచమంతటా కూడా ఈ కరోనా వ్యాధి ఒక పెద్ద శోధన. కానీ ఒక విషయం చెప్తాను, ప్రభు వచ్చి తన సంఘాన్ని ఎత్తుకొని మధ్యాకాశానికి వెళ్ళిపోయాక కొన్ని విచిత్రమైనవి జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం అంధకార సంబంధమైన దురాత్మ సమూహములన్నీ మధ్యాకాశంలోనే ఉన్నాయి. అయితే ఒక రోజు రాబోతుంది, ఆ దురాత్మలన్నీ భూమి మీదకి వస్తాయి. భూమి మీద ఉన్న పరిశుద్ధాత్మతో నింపబడిన మనమందరము మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనము ఈ లోకంలో మనకు శోధన ఉంది, బాధ ఉంది, ఏదైనా కావచ్చు. ఈ రోగమే కాదు, ఏదైనా కావచ్చు. అయితే ఈ శోధనలో మనము పరిపక్వత చెందాలి. శోధింపబడిన మీదట నేను సువర్ణము వలె మాట్లాడని గొప్ప నిరీక్షణతో కూడిన మాట భక్తుడైన యోబు పలుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలాగే 66వ కీర్తన 10వ వచనం, యెషయా గ్రంథము 1:25, యెషయా గ్రంథము 48:10, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము, జకరియా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనము, మలాకి గ్రంథము 3:3, మొదటి పేతురు 1:17, 14:12, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 5వ వచనం, యోబు గ్రంథము 33:19, కీర్తనలు 94:12, యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. ఇవన్నీ మనం చూస్తే ఈ శోధనలు, ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ శిక్షణ అని మనం ధ్యానం చేశాం. శిక్ష కాదు, శిక్షణ, ట్రైనింగ్. ఇక్కడ ట్రైన్ అయితేనే రేపొద్దున పరలోకంలో ఉండగలము. ఈ శ్రమలన్నీ తట్టుకున్నాక శోధింపబడిన మీదట నేను సువర్ణం అవుతాను అంటే సువర్ణం మీద నడవబోతున్నా, బంగారు వీధులలో నడవబోతున్నా. ఒక భక్తురాలు రాశారు ఒక కీర్తన, నగరాపు వీధులలో, నగరాపు వీధులలో బంగారు పేయుచుండును, రాత్రి పగలు లేదు నా రక్షకుడే వెలుగులు. రాత్రి లేదు,
జీవించబోతున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి విషయాలు ఈ వచనంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మన కొరకై దేవుని ప్రేమను, అవి దేవుని పూచికత్తుగా ఉంటాయి. ఆయనే మనకు పూచికత్తు, మనకు హామీ ఇస్తాడు. అలాగే మనము దేవుని పిల్లలమని ఈ శోధనలు, బాధలు రుజువుపరుస్తాయి. దేవుని శిక్షకు రెండు ఉద్దేశాలు ఉంటాయి. మనము చివరి వరకు ఈ బాధలు, శ్రమలు పొందం. దేవుని పరిశుద్ధతలో చివరి వరకు ఉంటాం. మనకు శ్రమ ఉంటేనే, మనకు కష్టం ఉంటేనే దేవుడా 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 అంటాం. లేకపోతే దేవుడి దగ్గరికి అక్కర్లేదు దేవుడు. అందుకని దేవుడి దగ్గరికి రావాలని దేవుడు మనకు ఈ కష్టాలు పెడుతూ ఉంటాడు. పవిత్రమైన జీవితం జీవించాలని. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుడిని చూడలేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని శిక్షకు రెండు పరిమాణాలు ఉన్నాయి. దేవుడు మనల్ని నడిపిస్తున్న కష్టాల బాటను సహనంగా మనము భరించవచ్చు. దేవుని చిత్తానికి మనలను అప్పగించుకొని నమ్మకంగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. దీని ద్వారా దేవునికి ఆత్మ సంబంధమైన బిడ్డలంగా మనము కొనసాగుతున్నాం. ఆయన పరిశుద్ధతలో పాలుపంచుకుంటున్నాం. నీతి ఫలము మనలో కలుగుతుంది. మన తండ్రి అయిన దేవుని శిక్షను తృణీకరించవద్దు. శ్రమలు, కష్టాలు వల్ల దేవునిపై తిరుగుబడితే, సనుక్కుంటే దేవుని నుండి దూరమైపోతాం. అందుకనే కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు గారు రాస్తూ ఉంటున్నాడు, సనుకుట వలన అనేకులు అరణ్యములో కూలిరి. దేవుని చిత్తానికి లోబడి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని సాతానుతో మన ఆత్మ సంబంధమైన పోరాటం వలన మనకు జయము కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియదేవుని బిడ్డలారా, బలపరచడానికి పరీక్షలాగా మన మీదకు రావచ్చు. ఇతరులను ఓదార్చడానికి సిద్ధపాటుగా మనలను సిద్ధపరుస్తూ ఉంటాడు ఈ శ్రమల ద్వారా. ప్రియదేవుని బిడ్డలారా, అన్ని రకాలైన ప్రతికూలతలో మనం దేవుణ్ణి వెతకాలి. మనము పరీక్షించుకోవాలి. ఆయన పరిశుద్ధతకు విరోధంగా ఉన్న వాటిని విడిచిపెట్టాలి. ఆయనకు సన్నిహితంగా మనం జీవించాలి అని మనకు ఈ కష్టాలు, శ్రమలు, శిక్షణ ట్రైనింగ్. మీరు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, డాక్టర్ ట్రైనింగ్ అవుతున్నారు, ఇంజనీర్లు అవ్వబోతున్నారు, కలెక్టర్లు అవ్వబోతున్నారు. మీరు పరీక్ష రాసినంత మాత్రాన్ని మీకు కరెక్ట్ ఉద్యోగం ఇచ్చారు, డాక్టర్ ఉద్యోగం ఎవరు, ఇంజనీరింగ్ ఉద్యోగం ఎవరు. పరీక్షలో పాస్ అవ్వాలి. పాస్ అయిన తరువాత మీకు ట్రైనింగ్ ఉంటుంది. పోలీస్ వారికి పోలీస్ ట్రైనింగ్ ఉంటుంది, కలెక్టర్ అది ఎస్పీకి, ప్రతి ఒక్కరికి. అలాగే మనకి ట్రైనింగ్ ఎస్పురం తప్పేసుకున్నాను ప్రలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటే కాదు. ఈ ట్రైనింగ్ లో మనం చేయి పొందాలి. యాకోబు గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన పుట్టినప్పుడే అన్న కాలు పట్టుకొని పుట్టాడు. అన్న ముందు పుట్టేశాడు. లోపలే పెనుగులాట జరిగింది అన్నదమ్ములకి. మీరు ముందెళ్తారంటే నేను ముందెళ్తాను, కాదు నేనే ముందెళ్తానని ఏశావు వచ్చేసాడు. యాకోబు రెండో వాడిగా వచ్చాడు. దేవుని వాక్యం చెప్తుంది, భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఏశావు వంటి వాడు ఎవడు ఉండడు. భ్రష్టుడైపోయాడు.
ఏశావు పాడు చేసుకుంటే యాకోబు గారు దానిని ఉపయోగించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు తన జీవితాన్ని చిన్ననాటి నుండే తల్లి భయములో తండ్రి భయములో పెరిగినటువంటి వాడు. ఇంట్లోనే ఉండేవాడు, తండ్రి గొర్రెలను కాపలా కాసేవాడు. ఏశావు మాత్రం బయటికి వేటకు వెళ్ళేవాడు, బయటికి తిరిగేవాడు. అలాగే అయిపోయింది బయట బతుకు. యాకోబు ఇంటి దగ్గరే ఉన్నాడు, రెబ్కా తల్లి దగ్గరే ఉన్నాడు. అంటే రెబ్కా సంఘానికి సాదృశ్యం. యాకోబు తల్లితో అనగా సంఘంతో అంటు కట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు వర్తమానం విన్నాం ఆదివారం ఆరాధనలో. నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు అని ఉన్నాను. అంటే దేవుని సన్నిధిలో నాటబడాలి, నాటకాలు ఆడకూడదు. చాలా మంది నాటకాలు, ఈ సినిమాలు అంటారే అంత నాటకం ఉన్నది. ఈ నాటకాలు ఉన్నాయి, నాటక బృందాలు కాసేపు నిజం కాదు, అది యథార్థం కాదు. కానీ నాటపడడం యథార్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు నాటకాలు ఆడలేదు, రిబ్కాతో సన్నిహితంగా ఉన్నాడు. తండ్రి అయిన ఇస్సాకుతో సన్నిహితంగా ఉన్నాడు. ఇస్సాకు అనగా యేసు ప్రభు. గట్టిగా స్తోత్రం చెప్దాం. యేసు ప్రభుతో సన్నిహితంగా ఉన్నాడు. సంఘములో నాటబడ్డాడు యాకోబు. అందుకని యాకోబు పాడవలేదు. యాకోబు తన భక్తిని పాడు చేసుకోలేదు. తండ్రి దగ్గర దీవెనలు పొందుకున్నాడు. ఆ 29వ అధ్యాయంలో మనం చూస్తే తల్లిదండ్రులు చెప్తారు, యాకోబుతో అంటారు, యాకోబు అక్కడ ఉంటుంది. మరొకసారి చదవండి. ఒకసారి 20 ఆదికాండము 28వ అధ్యాయం 1వ వచనం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవరిని వివాహం చేసుకోకూడదు. నీవు లేచి పదనారాములో నీ తల్లికి తండ్రి అయినా బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరులకు లాబాన కుమార్తెలలో ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగినట్లు నీకు సంతానాభివృద్ధి కలుగ చేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసి అయిన దేశమును అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనుటకు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదములు దయచేయుగాక అని అతన్ని దీవించి యాకోబును పంపివేశాడు. దేవుని బిడ్డలారా, 2 సార్లు అబ్రహాము ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు. యాకోబుని 2 సార్లు ఆశీర్వదించాడు. ఒకసారి కాదు. బైబిల్ చెప్తుంది, ఇద్దరు సాక్షులు లేకుండా ఏది కూడా స్థిరపరచబడదు. కోర్టులో కానివ్వండి, పోలీస్ స్టేషన్లో కానివ్వండి, ఎక్కడైనా పెద్దల్లో కూర్చున్నప్పుడు కానీ ఇద్దరు సంతకాలు ఉంటాయి. స్థలం అమ్మి కొన్నప్పుడు కానీ, కార్లు కొనుక్కున్నప్పుడు కానీ ఇద్దరు సంతకాలు పెట్టాలి.
అందుకని యాకోబు ఆల్రెడీ ఒకసారి దీవించాడు, దీవెన పొందుకున్నాడు తండ్రి దగ్గర, ఇస్సాకు దగ్గర. కానీ మళ్ళా అప్పుడు ఇస్సాకు ఒక్కడే దీవించాడు. ఇప్పుడు ఇస్సాకు రెబెకాలతో కలిసి దీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీవించి వెళ్ళు. ఇస్సాకు చెప్తున్నాడు, చదివాం, ఇంక నేను వివరించిన దాన్ని. ప్రేమికులారా, యేసు క్రీస్తుతో నీవు సంబంధం కలిగి ఉండాలి, సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్తా. అలాగే సంఘంతో కూడా నీవు సంబంధం కలిగి ఉండాలి. హల్లెలూయా. అనేక మంది ప్రార్థన ఫోన్లు చేసి ప్రార్థనలు చేయించుకుంటున్నారు. యోగక్షేమాలు మేము తెలుసుకుంటున్నాం, మా యోగక్షేమాలు మీరు తెలుసుకుంటున్నారు, మీ తల్లిదండ్రులు తెలుసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, చాలా మంది 100% ఫోన్ చేసిన వారు ఒకటే మాట అడుగుతున్నారు, అయ్యా ఎప్పుడు ఈ లాక్డౌన్ అయిపోతే మేము మందిరంలోకి వచ్చేయాలి. కొంతమంది అయితే అంటున్నారు మందిరంలోకి వచ్చి పడిపోవాలనుకున్నారు. అంటే అర్థం ఏంటంటే ప్రభు పాదాలను పడాలని, దేవునితో సహవాసం పొందుకోవాలని, సంఘము సహవాసం కలిగి ఉండాలి అని అనేక మంది ఫోన్లు చేసి వారు కోరుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, యాకోబు ఏ విధంగా సంఘంతో, అనగా రిబ్కాతో, తల్లితో, తండ్రి అయిన ఇస్సాకుతో, యేసు ప్రభుకు సాదృశ్యమైన యేసు ప్రభుతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. ఎవరి బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలు, మనము దేవునితో సంబంధం కలిగి ఉండాలి, యేసు ప్రభుతో సంబంధం కలిగి ఉండాలి, సంఘములో సభ్యులమై ఉండాలి. కనుక మన ఇష్టానుసారంగా జీవించకుండా యాకోబులాగా సంఘముతో అతుక్కొని ఉన్న దేవుని పెట్టారు. ఇంకా యాకోబు జీవితంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తాన్ని బట్టి వచ్చే వారం వాటి గురించి ధ్యానం చేద్దాం. యాకోబు ఏ విధంగా శిక్షణ పొందాడు, ఏ విధంగా శిక్ష అనుభవించాడు. ఆఖరిలో ఒక మాట అంటాడు లాబానుతో, లాబాను నీవు చేసిన ఈ పని నన్ను బాగా బాధ పెట్టాడు అంటాడు. అక్కడ నా తండ్రి అయిన అబ్రహాము దేవుడు, నా తండ్రి అయిన ఇస్సాకు దేవుడు నాతో ఉండకపోతే నువ్వేం చేసేదిగో అంటున్నాడు. దేవుని పిల్లలు యాకోబుకి అర్థమైపోయింది అది దేవుని శిక్షణ అని. దేవుని శిక్షణ ట్రైనింగ్ గా తీసుకున్నాడు. కనుక మన జీవితంలో ఈ రోజు నేర్చుకున్నది ఏంటంటే, నువ్వు దేవునికి సన్నిహితంగా ఉండాలి, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుకు సన్నిహితంగా ఉండాలి, ఆయన సంఘానికి నీవు సన్నిహితంగా ఉండాలి, సంఘములో నాటబడి ఉండాలి. ఎప్పుడైతే నీవు ఈ పని చేస్తావో అప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరిచి, నిన్ను, నన్ను, మనలను తండ్రితో సన్నిహితంగా ఉన్నవారిని, కుమారునితో సన్నిహితంగా ఉన్నవారిని, సంఘములో నాటబడిన వారిని పరిశుద్ధాత్ముడు తోడుగా ఉన్నాయి మనలందరినీ నిత్య రాజ్యానికి, పరలోకానికి చేర్చబోతున్నాడు. కనుక ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరిచి తన నిత్య రాజ్యానికి మనల్ని సమకూర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత మంచి దేవుడవయ్యా. ఎన్నో కష్టాలు, శ్రమలు, బాధలు, ఎన్నో పరిస్థితుల్లో అనగగొట్టబడి, నలగగొట్టబడి మమ్ములను ఇంతవరకు నిలవబెట్టినందుకు నీకు స్తోత్రాలు. మేము పుట్టిన
నాటి నుండి ఈ రోజు వరకు అనేక శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు, అనారోగ్యాలు మాకు సంభవించాయి. అయితే ప్రియమైన దేవా, వాటన్నిటిలో నుండి మమ్మల్ని తప్పించారు. దేవా, మాతో ఆ శ్రమలు లేవు. ఆ శ్రమలను దాటి మేము ముందుకు వచ్చాము. మీరు మాత్రం మాతో ఉన్నారు. మేము కూడా మీతో ఉన్నాం. సంఘములో అంటు కట్టబడి అడవి ఒలివ అయిన మేము, మంచి ఒలివ అయిన నీతో అంట కట్టబడి మేము ముందుకు సాగడానికి కారణం మీరు ఒక్కరేనాయన. మీ కృపను బట్టే మేము ఇంతవరకు వచ్చాము. లేకపోతే మేము ఇంకా రాలేము. తండ్రి, ఎన్నో పరిస్థితులు మాకు అడ్డం వచ్చినప్పుడు వాటిని దాటించి ఇంతవరకు మీరు నడిపించారు. దేవా, 2020 సంవత్సరం ఏప్రిల్ నెల 26వ తారీఖు వరకు మీరు మమ్మల్ని కాపాడారు. తండ్రి, ఇదంతా నీ ఉచితమైన కృప, జాలి, కనికరం. ఈ సమయంలో అనేక మంది బిడ్డలు, అనేకమైన సంఘాలకు వెళ్ళే బిడ్డలు సహవాసం లేదని, ఆరాధనకు సహవాసంగా కూడుకోలేకపోతున్నారని ఎంతో బాధపడుతున్నారు. మా సంఘ బిడ్డలు కూడా ఎంతో బాధపడుతున్నారు. ప్రభువా, త్వరగా ఈ కరోనా వ్యాధిని నిర్మూలన చేసి తండ్రి, అలాగే ఈ లాక్డౌన్ తొలగించి ప్రభా, అక్టోబర్ 19వ తారీఖు నుండి మేము కూడా అవసరమైపోయాం. మేము లాక్డౌన్ లో ఉన్నాం. ప్రభా, మా లాక్డౌన్ లో నుండి మమ్మల్ని విడిపించి ప్రపంచానికి కూడా లాక్డౌన్ తొలగించి స్వస్థతనిచ్చి కరోనా వ్యాధిని తొలగించండి. మాకు ఉన్న లాక్డౌన్ తొలగించండి. ఈ గొప్ప కార్యాలను జరిగించి మహిమ పొందండి. తండ్రి, అనేక మంది తండ్రి మరి సహకారులుగా ఉండి మా ప్రజలను కాపాడుతున్నారు. వైద్యులను, పోలీసు బృందం వారిని తండ్రి మరి అలాగే వాలంటీర్స్, గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వారిని, ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను కాపాడండి. వారికి ఏ విధమైన రోగం రాకుండా, ఏ విధమైన ఇన్ఫెక్షన్ సోకకుండా మీరే సహాయం చేయండి. మా రాజమండ్రి పట్టణాన్ని కూడా కరోనా బాధని విడుదల చేయండి. అందరికీ నెగిటివ్ వచ్చేటట్టు చేయండి. మా ఆంధ్రప్రదేశ్, మా భారతదేశాన్ని, యావత్ ప్రపంచాన్ని ఈ కరోనా వ్యాధి నుండి విడుదల చేయండి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చెప్తూ ఉన్నారు. తండ్రి, వారి మాటలు అబద్ధం, నీ మాటలు యథార్థం. నిన్ను వేడుకలు వారికి వారి మరణం నువ్వు ఆలకించి జవాబిచ్చే దేవుడు. అందుకే కదా నాయన, నీ పాదాల దగ్గర వచ్చి మొక్కులు వేడుకుంటున్నా. మమ్ములను, మా ప్రజలను కరుణించండి. ఈ వారమంతా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి. ఇక ఈ వ్యాధి ఈ రోజు మొదలుకొని పెరగకుండా, ఎక్కువ మందికి సోకకుండా ఎక్కడ దాన్ని అక్కడే ఆపేయండి. ఫినెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగెను.
ఒకసారి మీ సన్నిధిలో చేరి ప్రార్థించే పర్యంతం మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరిచి నడిపించండి. మీ సమాధానంతో, మీ దీవెనలతో, మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించి కాపాడండి. ఇక్కడ చేరిన బిడ్డలను, వాక్యం వింటున్న బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, ఆదరణ ఇక్కడ చేరిన బిడ్డలకు, వాక్యం వింటున్న బిడ్డలకు, సర్వలోకములున్న పరిశుద్ధులకు ఇప్పుడు ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరి ఒకసారి